అయిపోయింది 19. చూడండి నేనైతే ఏం చేస్తున్నానంటే చెప్పారు కదా మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వస్తారు, మమ్మీ ఏదన్నా చేయంటున్నారు. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో అయితే బనానాలు ఉన్నాయని నేనైతే బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాను. చూడండి మీ అందరి కోసం చూపిద్దామని నేనైతే మీ ముందుకు వచ్చేసాయి. ఏదైంది బనానా జ్యూస్ కావాల్సిన అయితే బనానాలు, పాలు, చక్కెర ఉంటే సరిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రా పాలు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ప్రవీణ్ లేదు కాబట్టి ఓన్లీ బనానాతో వేసుకున్నాను. బనానా అయితే ఒక 3 తీసుకున్నాను. పాలైతే కాగబెట్టి చల్లార్చుకోవాలి. పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది పచ్చిపాలు వస్తాయి కదా, నాకైతే పచ్చిపాలు వేసుకుంటే ఇష్టం, కానీ మా పిల్లలకు నచ్చాయి. అందుకని చెప్పి నేను పాలు వేట్ చేసి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటున్నాను. మీకు నచ్చితే పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇప్పుడు నేనైతే ఇందులో ఫస్ట్ బనానాలో చక్కెర వేద్దాము. మనకు జ్యూస్కి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అయితే మనం చక్కెర వేసుకున్నాము. ఇప్పుడు బనానాలు అయితే మెత్తగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ అయితే అయిపోయింది, మెత్తగా అయ్యాయి. ఇందులో చక్కెర కూడా వేసాం కదా. ఇప్పుడైతే పాలు అయితే వేస్తున్నాను. మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పోసుకోవచ్చు, బనానాలకు సరిపడే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే తాగడానికి అయితే రెడీ అయిపోయాము. నేను మా పాప మాత్రమే ఉన్నాము. మా పాప అయితే వీడియో తీస్తుంది, నేనైతే వస్తున్నాను. బాబా అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి. బాబు వచ్చాక అయితే బాబుకు వస్తాము. చూడండి, ఇంకా మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో బనానాలు కనుక ఉంటే పిల్లలకు చూసి పెట్టండి, ఇష్టంగా తాగుతారు. చూడండి, ఐస్ వేసుకొని ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. పాలతో పాటు పాలు చల్లార్చినాక కొన్ని చిక్కటి పాలు పోసి అప్పుడు ఐస్ వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా ఐస్ ఎట్లుంటాయి కదా, ఐస్ ముక్క ఇలా కూడా వేసుకొని చల్లగా పిల్లలకు ఇస్తే తాగుతారు కదా, ఇష్టంగా తాగుతారు. తాగి చెప్తాను ఎలా ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఒక 15-20 పెట్టి బయట తాగుతాం కదా, అలా తాగే బదులు ఒక డజన్ అటుపళ్ళు తెచ్చుకొని ఇంట్లో ఇలా చేసి పెట్టి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, సూపర్గా తాగుతారు కదా. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చల్లగా తాగండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.